వచ్చిన రోజు నాకు ఫోన్ చేశారు ఆయన, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఒకసారి రాను అన్నారు. వెళ్ళా, ఒక లారీ వచ్చినాయి అప్లికేషన్స్, లారీ అప్లికేషన్స్ కన్ఫామ్ అయ్యి డబ్బులు వెళ్ళినాయి అనమాట వాళ్ళకి. అసలు ఈ నెట్ అవుతాయి నాకు అర్థం కావట్లేదు సాయి అన్నారు అనమాట. ఆయన ఎంఆర్ఓల్ని ఆర్ఐల్ని అందరినీ పిలిచి ఇవన్నీ హౌస్ టు హౌస్ వెరిఫై చేయమన్నారు. మెడికల్ శిబిరాలు పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళతో సంతకం పెట్టుకుని వాళ్ళకే ఆపరేషన్ చేసినట్టు చూపెట్టేశారు. హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆపరేషన్ చేసినట్టు చూపించేశారు. అప్పుడు అది నేను ఇది హైలైట్ చేశాక అటు ఈనాడు కూడా అందుకుంది, వరుస పెట్టి జ్యోతి కూడా వస్తుంది, స్టోరీలు వరుస పెట్టేశాం. ఆ తర్వాత డాక్టర్ గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసిన కొంతమంది సిబ్బందిని వాళ్ళు ఆయన తప్పుదో పట్టించారనమాట. ఆయన నాట్ అప్రూవ్డ్ అని రాస్తే వీళ్ళు నోట్ అప్రూవ్డ్ అని పెట్టారనమాట. అప్పుడు వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్లకు సరెండర్ చేసి అరెస్ట్ చేయించారు సురేంద్రబాబు గారు, అప్పుడు కమిషనర్ అనమాట. ఇంత జరిగింది అంటే అంత సిన్సియర్ ఆయన అప్పుడు. అలాంటి చూసిన వాళ్ళం చంద్రబాబు గారిని. ఆ అడ్మినిస్ట్రేషన్ నుంచి పక్కన పెడితే తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకేం చేత కాకపోతే అదే కరెక్ట్ అయి ఉండే రాజశేఖర్ రెడ్డి.